హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ శ్రీ రేణుక కర్ణాటక. ఫ్రెండ్స్, పెసరట్టు మనం పెసల్ని నైట్ నానబెట్టుకుని రుబ్బుకుని వేసుకుంటాం కదా మార్నింగు. అలా కాకుండా ఇలా మంతెన గారు చెప్పారు కదా, అప్పటికప్పుడు పెసల్ని కడిగేసి శుభ్రంగా ఇలా మిక్సీ పట్టేసుకుని పెసరట్లు వేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదని నేను కూడా అలాగే ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగున్నాయి. పెసర్లు బాగా వాష్ చేసేసుకున్న తర్వాత అల్లం ముక్క, ఒక ఉల్లిపాయ, అలాగే పచ్చిమిరపకాయలు మిక్సీలో వేసేసుకుని అలాగే పెసలు కూడా వేసేసుకుని బాగా గ్రైండ్ చేసేసుకోవాలి. పెసర పునుగులు వేసుకోవాలంటే కాస్త గట్టిగాను, లేదు పెసరట్లు అంటే ఇలా పలుచగాను గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఉప్పు జీలకర్ర వేసుకుని బాగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దోశల అంచు బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ పెసరపిండిని దోశగా వేసుకుని పల్చగా, చాలా పల్చగా వస్తుంది, చాలా క్రిస్పీగా, చాలా కలర్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట. ఇలా వేసేసుకుని కావాల్సిన ఉల్లిపాయ ముక్కల్ని పైన వేసేసుకుని అట్ల కాడతో బాగా ఫ్రెష్ చేసినట్టయితే ఉల్లిపాయ ముక్కలు ఆ పిండిలో చక్కగా ఇదైపోతాయి. తర్వాత మనం ఒకవైపు ఈ దోశని కాల్చుకుంటే సరిపోతుంది, రెండో వైపు కాలాల్సిన అవసరం లేదు. చక్కగా ఎర్రగా క్రిస్పీగా వస్తుంది ఈ పెసరట్టు అనేది. కాస్త ఆయిల్ వేసేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని చక్కగా కాల్చేసుకుంటే చూస్తున్నారు కదా ఇలా ఎర్రగా, చాలా అంటే చాలా టేస్టీగా, అలాగే చాలా అందంగా కూడా ఈ పెసరట్టు రెడీ అయిపోయింది. అలాగే ఇప్పుడు నేను ఎగ్ పెసరట్టు వేస్తున్నాను. ఇదే పెసరపిండిని చక్కగా పల్చగా వేసేసుకుని పెసరట్టు పైన కోడిగుడ్డుని కడిగేసి శుభ్రంగా పక్కన పెట్టుకున్నాను. ఈ గుడ్డు పగలగొట్టి పెసరట్టు పైన వేసేసుకుని అదే గుడ్డు పెంకుతో చక్కగా స్ప్రెడ్ చేసేసుకుంటే సరిపోతుంది. పైన కారపొడి, మునగాకు పొడి, ఏదైనా కారపొడి మనం ఇష్టం వచ్చింది పైన చల్లుకుంటే, కరివేపాకు కారం కానీ ధనియాల పొడి కానీ ఏదన్నా చక్కగా వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. కొంచెం ఆయిల్ వేసేసుకుని రెండు వైపులా కాల్చుకోవాలి దీన్ని. ఒకవైపు బాగా ఎర్రగా కాలిన తర్వాత రెండో వైపు కూడా తిరిగేసుకుని చక్కగా కాలనిచ్చి తీసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉండే ఎగ్ పెసరట్టు కూడా రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, చాలా ఈజీగా, ఆరోగ్యానికి చాలా మంచిది ఈ పెసరట్టు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.